అందరికీ నమస్కారం. చీకటి దీపాలు రచన తురగా జయశ్యామల గారు. చదువుతున్నది దేవి. 4వ ఎపిసోడు. లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్దామా? కూతురు మాటలకు ముందు విస్తుపోయి చూసిన తులసమ్మ కళ్ళల్లో తర్వాత నీళ్లు నిలిచాయి. పొట్టబుచ్చుకొని ఉద్యోగానికి పోతావా? అంతకు తగ్గ బొంత దొరక్కపోతుందా? తులసమ్మ కరుణ చెక్కిళ్లను నిమురుతూ అన్నది. ఎంతైనా తల్లి హృదయం తల్లి హృదయమే. ఆమె బాధ ఆమెదే. తల్లి అలా అంటుంటే కంటితడితో కరుణకు కన్నీళ్లు రాలేదు. నాకెప్పుడు పెళ్లి మీద ఆశ లేదమ్మా. అన్నయ్యల పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ అవసరాలు ఎన్నో. నేను ఉద్యోగం చూసుకుంటే నా భారం ఒకటైనా తగ్గుతుంది. నువ్వు నాన్న నా దగ్గర ఉందరు కానీ సీనుకు చదువు కూడా చెప్పించవచ్చు. అన్నయ్యలకి కొంచెం భారం తగ్గుతుంది. భారతికి ముందు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. నాది కాకపోతే దాన్ని ఆపాలని ఏం లేదు కదా. కరుణ చీర చెంగుతో కొళ్ళెత్తుకుంది. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? పెద్దదాని నువ్వుండగా దానికెట్లా చేస్తాం? కసిరినట్టుగా అన్నది తులసమ్మ. మరేం పర్వాలేదు, తప్పేముంది. ఈ రోజుల్లో ఎన్ని చోట్ల జరగడం లేదు ఇలా. ఎవరికి కుదిరితే వాళ్ళకి చేయడమే. నా కోసం ఆగితే దాని భవిష్యత్తు కూడా మళ్ళీ పాడైపోతుంది. మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాం. ఏమైనా రేపుటెళ్ళుండిలో నేను హైదరాబాద్ వెళ్తాను. అనవసరంగా ఎవ్వరూ నాకు అడ్డుపడకండి అంటూ మంచం వెనక్కు వాలి అటు తిరిగి పడుకుండిపోయింది కరుణ. ఏమో తల్లి, ఈ సమస్యలు ఎలా తీరుతాయో, ఈ సంసారం ఎలా గట్టున పడుతుందో నాకు అర్థం కావడం లేదు. తలుచుకున్నప్పుడల్లా గుండెలు మండిపోతున్నాయి. ఏం చెయ్యనే తల్లి నేను అని వాపోతూ కళ్ళొత్తుకుంది తులసమ్మ. రాత్రి భోజనాలు అయ్యాక వీధి వరండాలో తీరిగ్గా కూర్చున్న రంగనాథం అమ్మా కరుణ అంటూ పిలిచారు. ఆ సమయంలో గదిలో కూర్చుని సీనుకి గ్రామర్ పాయింట్స్ చెప్తోంది కరుణ. తండ్రి పిలుపుతో లేచి వరండాలోకి వెళ్ళింది. రమ మిగతా పిల్లలు ముగ్గురు వరండాకి చివర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు అందరికంటే రమ పెద్దది. అదేదో కథ చెప్తున్నట్టుగా ఉంది. ఎందుకు నాన్న పిలిచావు? తండ్రి దగ్గరగా వెళ్ళి అడిగింది కరుణ. అమ్మా, హైదరాబాద్ వెళ్తున్నావట అని అన్నావట మీ అమ్మతో, నిజమేనా? అవును నాన్న, వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను మెల్లగా అంది కరుణ. ఎందుకని? కరుణ, నిన్ను ఇంటిదాన్ని చేయలేని సమర్థుడని నా మీద కోపమా తల్లి అని అడిగాడు. అంత మాట అనకండి నాన్న. మీ ప్రయత్నం మీరు చేశారు, కానీ దైవ నిర్ణయం మరోలా ఉంది. నా అదృష్టం ఇలా ఉంది. ఏమైనా వివాహం కాలేదని నాకేం బాధ లేదు. మీరు కూడా బాధపడకండి అని అంది. నువ్వు బాధపడకంటే బాధ లేకుండా పోతుందా తల్లి? రంగనాథం కళ్ళొత్తుకున్నాడు పంచకొసలతో. నిజమనుకో నాన్న, ఈ సమస్య మన ఇంట్లోదే కాదు కదా, ప్రతి ఇంట్లోనూ ప్రతి మధ్యతరగతి కుటుంబంలోనూ జరుగుతున్న కథలు. అవతలి వాళ్ళ కోరికలు తీర్చగల తాహతు మనకు లేదు. అందుకే ఏదైనా ఉద్యోగం చూసుకుంటే నన్ను నేను పోషించుకోవడమే కాకుండా నాకు చేతనైనంత సాయం మరొకరు చేయడానికి వీలు అవుతుంది. ఇన్నేళ్లను చదువుకొని అన్నయ్యల రెక్కల మీద ఆధారపడి ఉండడం ఏమీ బాగాలేదు. కానీ ఒక్క మాట నాన్న, నేను ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా నీకు కానీ నాకు కానీ అమర్యాద తెచ్చే పనులు చేయను. నా మీద నమ్మకం ఉంచండి. కరుణ స్వరం గద్గదికం అయింది అనుకోకుండా. రంగనాథం చటుక్కున కరుణ తలను ముందుకు వంచి తల మీద ముద్దు పెట్టుకున్నాడు. పిచ్చి తల్లి, నీ మీద నాకు అటువంటి అపనమ్మకం ఏం లేదమ్మా. నీ ఇష్టం వచ్చినట్టే కానీ నీ మనసుకు నచ్చిన పని చేయి. శాంతిగా ఉండే పని చేయి. నీ జీవితం ఒక చక్కనైన మార్గం చెయ్యలేకపోయినా ఈ తండ్రిపై కోపం పెట్టుకోకు. నీ భావి జీవితానికి మంచి బాట ఏర్పడాలనుకుంటే కాదనే మూర్ఖుణ్ణి కాను. రంగనాథం జీరబోయి అన్నాడు. తండ్రి అంగీకరించినందుకు కరుణ మనసు ఆనందంతో పొంగిపోయింది. ఆ రోజు రాత్రి ఏదో విధమైన నిశ్చింతతో నిద్రించింది. కరుణ, కొంచెం అలా కూరలు కొట్టు వరకు వెళ్ళి ఓ 1/2 కిలో వంకాయలు కొనుక్కురా అమ్మా. ఎవరికి చెప్దామంటే వారే పనుల్లో ఉన్నారంటూ శకుంతల డబ్బులు సంచి చేతికిచ్చింది. అప్పటి వరకు కరుణ స్నానం చేసి ఉంది. చెప్పులు వేసుకొని బయలుదేరుతుంటే పేపర్ చూస్తూ కూర్చున్న ప్రసాద్, కరుణ నేను కూడా వస్తానుండు అంటూ లేచి షర్టు వేసుకొని చెప్పులు తొడుక్కొని వచ్చాడు. రోడ్డు మీదకు రాగానే అడిగాడు. కరుణ, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావా? అదేదో అడగడానికే తన వెంట వస్తున్నాడని ముందరే ఊహించింది కరుణ.
అవునన్నయ్య అంది. ఎందుక నిర్ణయం తీసుకున్నావు తల్లి? మాకేమైనా నువ్వు బరువు అనుకుంటున్నావా? చా, అదేం కాదన్నయ్య, అలా ఇలా అనుకుంటాను. మరి ఇంకేమిటి, మీ వదినలు ఏమైనా అన్నారా నిన్ను మనసు కష్టపెట్టుకునేలాగా? వదినలు ఎప్పుడు నన్నేం అనలేదన్నయ్య. అయినా ఒకళ్ళు అంటమేంటి, ఇలా ఎన్నాళ్ళు కూర్చుని తినని చెప్పు. బాగుంది కరుణ, ఇది మన ఇంట్లోనే కొత్త పద్ధత, లోక విరుద్ధమైన పని కాదు కదా. కాదనుకో, కాకపోతే బిఏ చదివానని చెప్పుకోవడానికి ఆ చదువుకైనా డబ్బు ఖర్చయింది, నాకు కాలక్షేపము అవుతుంది. అవుననుకో, ఉద్యోగం చేయడం తప్పని నేను అనడం లేదు. కాకపోతే వెళ్ళి అక్కడెక్కడుంటావు? అయినా నుంచున్న పాటను ఉద్యోగాలు మటుకు ఎక్కడ దొరుకుతాయి? ఏదో వెళ్ళి ప్రయత్నం చేద్దామని అవే వస్తాయని ఎదురు చూస్తూ కూర్చుంటే ఇలాగే కారణం కరిగిపోతోంది. నా ఫ్రెండు నిర్మల ఉంది కదా, అక్కడ ఒక నెల రోజులు దాని దగ్గర నిశ్చింతగా ఉండొచ్చు. ఆ తర్వాత సంగతి అక్కడికి వెళ్ళాక ఆలోచించాలి అంది కరుణ. ప్రసాద్ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఇద్దరు వంకాయలు తీసుకుని తిరుగుమొహం పట్టారు. కరుణ, నీ ఉత్సాహం మీద నీళ్లు చిలకరించడం, నీ ప్రయత్నానికి అడ్డు రావడం నా అభిమతం కాదు. వెళ్ళి ప్రయత్నం చేయి. నీకేదైనా అవసరమైతే నాకు రాయి, తప్పకుండా. డబ్బు సాయం అంతకు మించి నా వల్ల నీకేదైనా సాయం కావాలంటే రాయి, తప్పకుండా చేస్తాను అన్నాడు ప్రసాద్. కరుణ కృతజ్ఞతగా చూసింది అన్నగారు వంక. అలాగే అన్నయ్య అంది. మరైతే రేపైనా నువ్వు వెళ్ళేది? అవును, రేపే వెళ్దాం అనుకుంటున్నాను. సరే, అన్నీ సర్దుకొని రెడీ అవ్వు. రేపు సాయంత్రానికి నీ ఖర్చులకు డబ్బు ఇస్తాను. ఇద్దరూ ఇల్లు చేరారు. ఆఫీస్కి టైం అవుతుంటే మీరు వెళ్ళారా, ఇంకా ఉన్నారేమో అని అనుకుని స్నానానికి నీళ్లు పెట్టాను స్నానాల గదిలో అంది సుమిత్ర ప్రసాదుని చూడగానే. స్నానం ఎంతసేపు, 5 నిమిషాల్లో అయిపోదు అంటూనే షర్టు గుండీలు ఇప్పసాగాడు ప్రసాద్. ఏవమ్మా వంకాయలు ఎలా ఇచ్చారు? వంట అంతా అయింది కానీ కూర మాత్రం చెయ్యాలంటూనే కరుణ చేతులను సంచి అందుకొని లోపలికి వెళ్ళిపోయింది సుమిత్ర. 10 గంటలకంతా ఇల్లు నిశ్శబ్దం అయిపోయింది. మగవాళ్ళ ఆఫీసులకు, పిల్లలు స్కూళ్లకు వెళ్ళేసరికి కరుణ భోజనం కానిచ్చి రంగనాయకమ్మ నవలేదో చదువుతూ పడుకుంది గదిలో. అందరూ భోజనాలు కానిచ్చి కునికిపాట్లు పడుతూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పోస్ట్ మ్యాను సైకిల్ బెల్లును మోగించుకుంటూ వచ్చాడు. రంగనాథానికి కొంచెం నిద్ర పట్టేసిందేమో, లేవలేదు. కరుణ వెళ్ళి ఉత్తరం అందుకుంది. అది తనకే వచ్చింది. లోపలికి వస్తూనే విప్పి చదువుకుంది. మరుక్షణం ఎగిరి గంతేసినంత సంతోషంగా లోపలికి ఒక్క పరుగు పెట్టి, అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది అంటూ గట్టిగా అరిచింది. వరండాలో నిద్రలో ఉన్న తండ్రి, హాల్లో చీర చెంగు పరుచుకొని పడుకున్న తల్లి నిద్రలో ఉలిక్కిపడు లేస్తూ ఏంటే అని అడిగారు కంగారుగా. నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. 2 నెలల క్రితం హైదరాబాద్లో ఇంటర్వ్యూలకి వెళ్ళి రాలేదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానట. 1 వారం రోజుల లోపల వచ్చి జాయిన్ అవ్వమని ఆర్డర్ కాగితం పంపించారు, ఇదిగో అంటూ తన చేతిలోని కాగితం తల్లికి అందించింది కరుణ. దానిని పరిశీలించి చూసిన తులసమ్మ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. రంగనాథన్ లేచి లోపలికి వస్తూ, ఏది ఆ కాగితం ఇలాతే అని అడుగుతున్న తండ్రి కంఠం ఆనందంతోనూ బాధతోనూ విచిత్రంగా వణకడం కరుణ గమనించకపోలేదు. పిల్లలని పక్క వేసుకొని మంచాలకు అడ్డంగా పడి నిద్రపోతున్న వదినలని లేపి మరీ చెప్పింది. కరుణ ఆ రోజు ఉన్నంత సంబరంగా ఉండగా ఈ మధ్య కాలంలో చూడలేదు ఆ ఇంట్లో ఎవరు. ఏవైనా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువో ఉద్యోగమో సంసారమో ఏదో ఒక వ్యాపకం ఉండాలి. లేకుంటే నిరాశ నిస్పృహలతో ఒంట్లో శక్తిని యుక్తిని కూడా మర్చిపోయి స్తబ్దుగా అయిపోతారు. ఈ రోజుల్లో ఎంతోమంది ఆడపిల్లలు చేస్తూనే ఉన్నారు. ఎన్నేళ్ల నుంచి చూస్తూ ఉంటే ఒక్క సంబంధం కూడా కలిసి రాలేదు. ఎప్పుడు కలిసి వస్తే అప్పుడు మానేస్తుంది అనుకుంది తులసమ్మ. అప్పటికప్పుడు నిర్మల్గా ఉత్తరం రాసింది. తను వస్తున్నట్టు కరుణ. సాయంత్రం అవుతూనే వసుంధర దగ్గరకు వెళ్ళింది ఈ వార్త వినిపించడానికి. కరుణ ఆనందంలో కానీ బాధలో కానీ పాలు పంచుకునే ముఖ్య స్నేహితురాలు వసుంధర. వార్త విని కరుణ కంటే ఎక్కువగా ఆనందించినట్లుంది వసుంధర. రాత్రి ఇంటికొచ్చాక ఆంజనేయులు, ప్రసాదు, భారతి, సీను విషయం విని తమ హర్షం వెలిబుచ్చారు. ఏమండో నా స్నేహితురాలు కరుణ, మీకు తెలుసు కదూ, సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన భర్తకు కాఫీ అందిస్తూ అంది నిర్మల. గోపాలం నవ్వాడు. తెలియపోవడం ఏమిటి అని, ఆ మధ్యన మన ఇంటికి వచ్చారు కదూ, అదీగాక తారక మంత్రంలా అస్తమానం నువ్వు ఆవిడ పేరు
స్మరిస్తూనే ఉంటావుగా. తను రేపు వస్తుందట, ఇక్కడేదో కంపెనీలో ఉద్యోగం వచ్చిందట. ఏం పెళ్లి మాట మానేసి ఉద్యోగంలో స్థిరపడిపోతుందేమిటి? ఏం ఉద్యోగంలో చేరితే మటుకు వివాహం చేసుకోకూడదా ఏంటి? అది కాదు నిర్మల, ఆవిడకు వయసు ఎంత ఉంటుందంటావు? తాపీగా అన్నాడు. మీకెందుకు దాని వయసు సంగతి? గయ్యి మంది నిర్మల. నాకెందుకులే, ఊరికి అడిగాను సర్దుకున్నాడు గోపాలం. రేపు మీరు ఆఫీస్కి ఓ పూట సెలవు పెట్టడానికి వీలవుతుందా? ఎందుకు? ఎందుకేమిటండి, స్టేషన్కి వెళ్దురు కానీ. బాగుంది, నీ స్నేహితురాలు వస్తే నేను స్టేషన్కి వెళ్ళడం దేనికి? నువ్వే వెళ్ళు. నేను వెళ్ళలేకనే కదా మీకు చెప్పింది. కాస్త అవసరం ఉంటే నెత్తికెక్కి కూర్చుంటారు. కోపంగా చూస్తూ అంది నిర్మల. మరి ఆఫీస్కి వెళ్ళకపోతే నాకు కూడా లీవు దొరకద్దు, సిగరెట్ ముట్టిస్తూ అన్నాడు గోపాలం. పోనీలేండి, నేనే వెళ్తాను కోపంగా అంటూ అక్కడి నుంచి పోబోయింది విసురుగా నిర్మల. ఎందుకో ఎంత కోపం, నేనే వెళ్తాలే అన్నాడు నవ్వుతూ గోపాలం. మరి ఆ మాట ముందరే చెప్పకూడదా అని, ఉసేవ్ చిట్టి జడవేస్తాన్రా అంటూ కూతుర్ని పిలిచింది. నిర్మల నేల మీద చతికిలబడింది దువ్వెన బుచ్చుకొని. నిర్మల కరుణ థర్డ్ ఫ్లామ్ నుంచి స్నేహితులు. బిఏ పూర్తి అయ్యే వరకు వసుంధర, కరుణ నిర్మల క్లాస్లోనూ బయట కూడా ఎప్పుడూ ఎడతెగని జట్టుగా తిరుగుతూ ఉండేవారు. ముగ్గురివి ఒకటే భావాలు, ఒకటే ఆలోచనలు. ముగ్గురి మనసులు ఒకటిగా కలిసిపోయాయి. వసుంధర ఉన్న ఊళ్ళోనే ఉండడంతో వివాహమై దూరంగా వెళ్ళిపోయిన నిర్మలతో ఇద్దరికి ఎడతెగని ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి. నిర్మలకి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. పెద్దది చిట్టి, తర్వాత బాబు. మరో నెలకో పాపో బాబో ఒకరు పుట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరుసటి రోజు ఉదయం గోపాలం ఆఫీస్కి సెలవు పెట్టి స్టేషన్కి బయలుదేరాడు. టైంకి రైలు వచ్చింది. రైలు దిగింది కరుణ పెట్టెతో సహా. ఇదివరకు ఒకసారి చూసి ఉండడం వలన కరుణను గుర్తుపెట్టడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు గోపాలం. ఓ ఆటోలో ఇద్దరు ఇల్లు చేరారు. కరుణను చూడగానే వచ్చి కౌగిలించుకుంటూ ఆ ఉద్యోగం ఏదో తనకే దొరికినంత సంబరపడిపోయింది నిర్మల. ఇహ చూసుకో, నువ్వు సంపాదన పరురాలు అయ్యావు, పెళ్లి కొడుకులు నిన్నే వెతుక్కుంటూ వస్తారు అంది నిర్మల. చాలా రోజులకి తామిద్దరూ కలిసి కొన్ని రోజులు గడిపే అవకాశం వచ్చింది కదా అని మురిసిపోయారు ఇద్దరు. 3వ రోజున వెళ్ళి ఆఫీస్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వచ్చింది కరుణ. నిర్మల వాళ్ళ ఇంటికి కరుణ వెళ్ళవలసిన ఆఫీస్కి చాలా దూరమే. నిర్మల, ఈ నెలంతా ఇక్కడే ఉంటాను, మొదటి జీతం రాగానే వేరే గది చూసుకొని వెళ్ళిపోతాను అంది ఏదో మాటల్లో కరుణ. అదేంటే, ఇక్కడ ఉండడానికి నీకు అభ్యంతరం ఏముంది? ఇక్కడే ఉండు, ఒక్కదానివి విడిగా ఎక్కడో ఉండడం దేనికి అంది నిర్మల. ఎందుకేంటి, మీ ఇల్లే చిన్నది, మీకే ఇబ్బందిగా ఉంటుంది, మధ్యలో నేను కూడా ఎందుకు ఇరకాటంగా? ఇల్లు చిన్నదే నిజమేననుకో, సర్దుకుంటే అదే సరిపోతుంది. ఏంటే సర్దుకోవడం? నా కారణంగా మీరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. ఇంకా కొన్ని రోజుల్లో మీ అమ్మగారు నీ పురిటి కోసమే వస్తున్నారు అంటున్నావా? ఈ నెల ఎలాగూ తప్పదు. అవును, అమ్మ వస్తుంది, అందుకే నేను అనేది. అయినా ఎంత స్నేహితురాలమైనా నీ ఇంట్లో ఎన్నాళ్ళు ఉండని చెప్పు. 1-2 రోజులైతే పర్వాలేదు. ఇంకో సంగతి, ఈ నెల ఉన్న పేయింగ్ గెస్ట్లా ఉంటాను. కరుణ మాట పూర్తి కాకుండానే నోర్ముయ్యి అంటూ కసిరింది నిర్మల. పెద్ద బయలుదేరావు, అలా అయితే అసలు ఇక్కడ ఉండనే అక్కర్లేదు, వెళ్ళిపో అంది కోపంగా. అది కాదే నిర్మల, కోపం తెచ్చుకోకు, ఆలోచించు. సంపాదన ఏమీ లేనప్పుడు ఊరికే ఉండమంటే తప్పదు. అంతేకాని నువ్వు ఇంకేం చెప్పకు. నీకు మాతో పాటు కాస్తంత అన్నం పెట్టలేని స్థితిలో నేను లేను, తెలిసిందా అంది గట్టిగా నిర్మల. సరేలే, నీ ఇష్టం వచ్చినట్టే కానివ్వు, 1 నెల మట్టుకే. ఆ పైన ఏ కారణం చేతనా ఉంటే పేయింగ్ గెస్ట్గా ఉంటాను, గుర్తుపెట్టుకో అంటూ మరీ నొక్కి చెప్పింది కరుణ. రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం చాలా ఉత్సాహంగా ఉంది కరుణకు. కొత్త ఏమో ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నా బాధ అనిపించడం లేదు. ఆ కంపెనీలో కరుణ కాక మరో 4 అమ్మాయిలు ఉన్నారు, పని చేస్తున్నారు. ఆ అమ్మాయిలందరూ కూడా చాలా స్టైల్గా ఉన్నారు. కరుణను చూడగానే ముక్కు మూతి తిప్పేశారు ఒకళ్ళిద్దరు. కంపెనీలో స్టెనోగా పనిచేస్తున్న మిస్ ఎలిజా, ఆపరేటర్గా వర్క్ చేస్తున్న మిస్ శాంతమణి కరుణని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయిలందరిలోనూ మిస్ ఎలిజా చాలా అందంగా ఉంటుంది. ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే మేని ఛాయలో బాబ్డ్ హెయిర్, నీలిరంగు కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కరుణ అందరికంటే ఆ అమ్మాయికే గర్వం ఎక్కువ ఉంటుంది. తనను అసలు పలకరించదనుకుంది ఆఫీస్లోకి అడుగు పెడుతూనే. కానీ
కరుణ ఆలోచనలు తలకిందులయ్యాయి. ఎలిజా ముందర తనని తాను పరిచయం చేసుకుని ఒక గంట సేపు విడవకుండా మాట్లాడింది కరుణతో. ఎదుటి వ్యక్తులను ఎంతో ఉన్నతంగా మన్నిస్తూ మాట్లాడే ఎలిజాలో ఉన్న సంస్కారానికి ముగ్ధురాలైంది కరుణ. అప్పటికి సంవత్సరంగా ఆ కంపెనీలోనే పనిచేస్తున్నానని, ఏదైనా తెలియకుంటే తనని అడగమని ఎలిజా శాంత కూడా అలాగే చెప్పింది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్లు ఎక్కువ ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? అండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లను తప్పకుండా ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.